హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, కొన్ని డిజైన్స్ యొక్క కాస్ట్ అండ్ అట్లాగే హిప్ బెల్ట్కి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు, దాన్ని కొంచెం ఎలా మనం డిజైన్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, అట్లాగే నేను ఈ వీక్లో వర్క్ చేసిన కొన్ని డిజైన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అట్లాగే వాటి కాస్ట్ గురించి కూడా నేను చెప్తాను. చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి కొన్ని ఎట్లా చేంజెస్ చేసుకోవచ్చు, కొన్ని మీకు యూజ్ అవుతాయి నేను చెప్పేవి కానీ, నేను చెప్పే ప్రైజింగ్ అని కానీ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎంత కాస్ట్ తీసుకోవచ్చు, ఎంత ఛార్జ్ చేయాలండి అని చెప్పానని. కొన్ని డిజైన్స్ గురించి కూడా, వీవింగ్ గురించి కూడా, కొన్ని ప్యాటర్న్స్ ఎట్లా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇది వచ్చేసరికి 4 పార్ట్స్ నెక్ అనమాట, పికాక్ వర్క్. మీ శారీలో పికాక్స్ అనేవి రావడం జరిగింది పళ్ళులో. సో నేను అందుకని దీనికి పికాక్ వర్క్ చేశాను నేను. అండ్ అట్లాగే దీనికి కస్టమర్ బెల్ట్ అనేది కూడా కావాలని చెప్పని అన్నారు. సో మనకి ఆ బుటీస్ అనేవి అట్లా విడిగా రాలేదు కాబట్టి, హ్యాండ్ బార్డర్లో కూడా మనం చేయలేం కాబట్టి, సో ఈ బెల్ట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. దీన్ని నేను ఇట్లా డిజైన్ చేశాను. శారీలో ఉన్న బ్లూ అండ్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్తో. ఇవన్నీ నేను రాయల్ కోన్ థ్రెడ్సే యూస్ చేశాను. అండ్ అట్లాగే బెల్ట్ అనేది మనము 2 టైమ్స్ వేసుకోవాల్సి వస్తుందండి. అంటే మనకి ఫ్రేమ్ వచ్చేసరికి 2 టైమ్స్ పెట్టి వేసుకోవాలి. అంటే మనకి 11 ఇంచెస్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి, మనకి హిప్ అనేది మ్యాక్సిమము 20 ఇంచెస్ అన్నా ఉంటేనే మనకి బెల్ట్ అనేది చక్కగా మనకి నడుముకి బాగా కవర్ అవుతుంది అనమాట. అండ్ అట్లాగే నేను వర్క్ చేసిన తర్వాత, అంటే నా వర్క్ గురించి షేర్ చేస్తున్నానండి. ఇది నేను స్టిచ్ చేయించాను, వర్క్ అయితే నేనే వేశాను. కానీ చుట్టూ 4 వైపులా చూడండి గోల్డ్ పైపింగ్తో ఫినిషింగ్ అనేది ఇప్పించాను. అట్లాగే లేదనుకుంటే మన శారీ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎలాస్టిక్ అయితే ఏంటంటే ఎక్కువ టైట్నెస్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మరీ కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎలాస్టిక్ అనేది మరీ పట్టేసినట్టుగా ఉంటుందని అంటున్నారు. అందుకని థ్రెడ్స్ అయితేనే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. అండ్ అట్లాగే ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే 11 ఇంచెస్ హ్యాండ్ అండి. ఇది 11 ఇంచెస్ హ్యాండ్లో నేను ఇది స్టిచ్ చేయించాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే 1200 వరకు ఛార్జ్ చేయొచ్చండి. అండ్ అట్లాగే బెల్ట్ కాస్ట్ వచ్చేసరికి చెప్పాలంటే మినిమం 500 వరకు ఛార్జ్ చేయొచ్చండి విత్ స్టిచ్చింగ్తో. ఎందుకంటే మనము హ్యాండ్ పార్ట్ని 2 టైమ్స్ వేసుకున్నా హిప్ బెల్ట్ అనేది మనకు రెడీ అవుతుంది అనమాట. ఏ శారీ మ్యాచింగ్ అయినా సపరేట్గా బెల్ట్ అనేది ఏమి ఉండదండి. ఏ హ్యాండ్ బార్డర్ అయినా సరే మనం 2 టైమ్స్ వేసుకుంటే మనకి బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ అట్లాగే ఈ వీక్లో నేను వేసిన కొన్ని వర్క్స్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ప్రైజింగ్ అట్లాగే మిర్రర్ వర్క్ అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టైం టేకింగ్ కూడా చాలా తక్కువ, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ అనేది నేను చెప్పిన టిప్స్తో వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీతో లాస్ట్ టైం కూడా షేర్ చేశాను ఆ వీడియోస్ కూడా. దీని కాస్ట్ వచ్చేసరికి 800 రూపీస్ ఛార్జ్ చేయొచ్చండి. ఎందుకంటే హ్యాండ్కి సపరేట్ బుటీస్ అనేవి కూడా ఇచ్చాను. మొత్తం ఓవరాల్గా శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక పికాక్ వర్క్ అండి. చాలా వరకు ఆల్మోస్ట్ పికాక్స్ లేని శారీస్ అనేవి ఉండట్లేదు. ఇది మంచి కలర్ కాంబినేషన్, ఎల్బో హ్యాండ్ అండి. దీనికి ఈ హ్యాండ్ అయితే అసలు చాలామంది బాగా లైక్ చేశారు. చూడండి, దీంట్లో గిట్టర్ అనేది నేను లాస్ట్ టైం చూపించాను కదా, పించాల చుట్టూ కొంచెం నెమలి రింగ్ చుట్టూ నేను చిన్న గిట్టర్తో ఫినిషింగ్ అనేది ఇచ్చాను నేను. ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసరికి 800 వరకు నుంచి 1000 వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ వర్క్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 600 to 700. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి పాట్ నెక్ అనమాట. ఇది డ్రాప్ షేప్ అనమాట పాట్ నెక్లో. దీని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. దీంట్లో నేను ఎటువంటి జరీ థ్రెడ్స్ అనేవి యూస్ చేయలేదండి, ఓన్లీ రాయల్ కోన్ థ్రెడ్సే యూస్ చేశాను నేను. ఇది వచ్చేసరికి ఇది ఇంకొక మిర్రర్ వర్క్, మ్యాటీ వర్క్లోనే మిర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఈ వర్క్ వీవింగ్ కానీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 700 to 800 ఛార్జ్ చేయొచ్చు. జస్ట్ మీకు ఐడియా కోసం వర్క్ కొన్ని మీరు డిజైన్స్ వేయలేకపోవచ్చు, ఆ వర్క్ వీవింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ లుకింగ్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది మీతో నేను షేర్ చేసుకోవడం కోసం ఈ పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి, అది గమనించండి. ఇది వచ్చేసరికి ఏంటంటే చిన్న కచ్ వర్క్ అనమాట, చాలా సింపుల్ వర్క్. ఇది అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే. దీని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్. కచ్ వచ్చేసరికి 700 అండి. ఇది వచ్చేసరికి పికాక్ వర్క్ అనమాట, 1 సైడ్ పికాక్ వర్క్. ఇది టైం టేకింగ్ ఎక్కువ, ప్లస్ ఫినిషింగ్ వీవింగ్ కూడా చాలా బాగా వస్తుందండి డిజైన్ అనేది కూడా. దీని కాస్ట్ వచ్చేసరికి 1300 to 1500 వరకు ఛార్జ్ చేయొచ్చండి. 1200 నుంచి 1500 లోపు. మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా. ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా వస్తుంది ఫినిషింగ్ అనేది, ఫెదర్స్ కానీ వీవింగ్ కానీ చాలా బాగుంటుంది ఇది కూడా.
జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఎలా కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, మీకు వర్క్ ఫినిషింగ్ కానీ వీవింగ్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకోవడం కోసం నేను కొన్ని పిక్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ ఇవి కొంచెం డెఫినెట్గా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ప్రైజింగ్ అని కానీ కొంచెం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎట్లా వర్క్ కాస్ట్ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే నా వీడియోలో ఒకటి గమనించండి, మీకు ఏంటంటే మీకు జస్ట్ ఐడియాకి ప్లస్ మీకు ఇంకా బెటర్గా మీకు కొంచెం సపోర్టెడ్గా ఉండటం కోసం అనేది నేను కొన్ని పిక్స్ కానీ టిప్స్ కానీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వర్క్ అనేది చాలా బాగా చేసుకోండి. కలర్ కాంబినేషన్ కొంతమంది తెలియని వాళ్ళకి కొంచెం ఇట్లాంటి పిక్స్ చూస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. సో అట్లాగే వీవింగ్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా తీసుకున్నాను, బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా చూపిస్తున్నాను అనేది కూడా గమనించుకోండి. శారీకి మ్యాచింగ్ కాంబినేషన్ వర్క్స్ కూడా ఎలా తీసుకున్నాను అనేది కూడా గమనించుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.